రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలతో విలాసిల్లుతుందంటే ఎన్ఏ ఎన్డీఏ కూటమి, ఉమ్మడి కూటమి రాజ్యాధికారం చేపట్టి ఈ వేళకి కరెక్ట్గా 1 ఇయర్ అవుతుందండి. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి విజయవాడలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అండ్ ఉప ముఖ్యమంత్రిగా, అలాగే మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు, మన రాష్ట్ర అధ్యక్షులు మన ఎమ్మెల్యే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు ప్రతి ఒక్కరూ కూడా అంతఃకరణ శుద్ధితో, చిత్తశుద్ధితో చాలా అకుంఠిత దీక్షతో ఈవేళ ప్రమాణ స్వీకారం చేపట్టి కరెక్ట్గా 1 ఇయర్ ఆయన శుభ సందర్భంగా ఇదే రోజు స్కూళ్ళు ఓపెన్ చేయడం, అలాగే విద్యార్థులకి తల్లికి వందనం అని ఆ పిల్లలకు వాళ్ళ ఖాతాల్లో అమౌంట్ వేయడమే కాకుండా వాళ్ళ స్కూల్ యూనిఫామ్స్, పుస్తకాలు ఇవ్వడం అన్నది కూడా శుభ పరిణామం. ఇదే రోజున జరగడం కాకతాళీయమే అయినా సరే రాష్ట్ర ప్రజల మన్ననలు పొందే విధంగా ఈవేళ ఉమ్మడి కూటమి ప్రభుత్వాలు ఎంతో దిగ్విజయంగా రాష్ట్రాన్ని నడుపుతున్నాయి. ప్రజలు గత 5 ఏళ్ల పాలనలో చాలా చాలా ఇబ్బందులు పడ్డారు ఎన్నో రకాలుగా. కానీ వాటన్నిటికీ కూడా చల్లని మలయమారుతంలాగా ఈవేళ ఈ 1 ఇయర్ ప్రభుత్వం ఎంతో బాగా చేసింది. అలాగే రాబోయే 4 సంవత్సరాల్లో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న నాయకులందరికీ కూడా మా మహిళలందరి తరపున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై ఉమ్మడి. ఈరోజు పండగ వాతావరణం నెలకొంది మన రాష్ట్రంలో. తల్లికి వందనం అని చెప్పినప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి చంద్రబాబు గారు 15,000 వేస్తానంటే ఈ దరిద్రులైన వైసీపీ ప్రభుత్వం ఎగతాళి చేసింది. ఈ నేస్తాడా నీకు 15,000 నీకు 15,000 అని చెప్పేసి కామెడీ చేశాడు. కామెడీ చేసిన వెధవలకి ఈరోజు చెంపపెట్టుగా గుణపాఠంగా ఈరోజు బాబు గారు తల్లుల ఖాతాల్లో డబ్బులు వేయటం జరుగుతుంది. ఇదంతా ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారంటే తల్లులు కూడా ఈరోజు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. చంద్రబాబు గారు ఇచ్చిన మాట హామీలు నిలబెడుతున్నారు. ప్రతి ఒక్క హామీ నిలబెడతారు. తర్వాత రేపు ఆగస్టు 15 ఉచిత బస్సు, అలాగే నిరుద్యోగ వృత్తి ఇస్తారు. ప్రతిదీ ఆయన చెప్పిన మాట ఏది చూసా తప్పకుండా పాటిస్తారు. ఎందుకంటే ఈరోజు కూటమి విజయం ఇది. జనసేన నాయకుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగే దేశ ప్రధాని గారు, కూటమి వీళ్ళందరూ కలిసి ఇది కూటమి విజయం అని చెప్పేసి మేము గర్వంగా చెప్పగలుగుతున్నాము. ఈ రోజు తల్లులు ఎంత ఆనందంగా ఉన్నారంటే పండగ వాతావరణం. ప్రతి నియోజకవర్గాల్లో చూడండి, బాబు గారు నిలబెట్టుకున్నారు. బాబు గారు మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటాడు. నీలాగా మాట తప్పటం, మడమ తిప్పటం మా కూటమిలో జరగదు. కూటమి ప్రభుత్వంలో ఇది గుర్తుపెట్టుకో జగన్. ఇప్పటి నుంచి అయినా సిగ్గు తెచ్చుకొని బాబు గారిని ఫాలో అయితే నీకు 1 సీట్ అయినా వస్తుంది. లేదు నువ్వు ఇలాగే పిచ్చి మాటలు మాట్లాడావు అనుకో, నువ్వు కూడా ఓడిపోయి ఇంట్లో కూర్చుంటావు అని చెప్పేసి మా కూటమి ప్రభుత్వం తరఫున మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మన కూటమి ప్రభుత్వం, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, మన జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ మేయర్ అయినటువంటి, మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు గాజువాక నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో మేము కేక్ కట్ చేయడం జరిగిందండి. అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నాము. ఈ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారో ఈ రోజే కాబట్టి ఆయన తల్లికి వందనం అనే పథకం ద్వారా మాలాంటి తల్లులందరి ఖాతాలో కూడా 15,000 రూపాయలు జమ చేయడం జరిగింది. దీనికి సందర్భంగా ఒక తల్లిగా నేను ఎంతో గర్విస్తున్నానండి. మన కూటమి ప్రభుత్వం ఇలాగే ముందుకు ప్రజల్లోకి వెళ్ళి అభివృద్ధిని, సంక్షేమాల్ని సవ్యంగా చేసుకుంటూ ఇంకా 10 సంవత్సరాలు, ఇంకా 15 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఈ పార్టీ ఇలాగే ముందుకు నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.